పోలీసులకు శిక్షణ ఇంటి నిర్మాణానికి పునాది లాంటిదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేన్వార్ హాజరయ్యారు. కరీంనగర్, జగిత్యాల, ములుగు జిల్లాల నుండి వచ్చిన సివిల్ విభాగానికి చెందిన 195 మంది పురుష అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్న కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేటి సమాజంలో రకరకాల మోసాలను, నేరాలను అరికట్టాలంటే శిక్షణ పొందే సమయంలో సిబ్బంది క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేయాలని, అప్పుడే ఇలాంటి నేరాలను అరికట్టడం జరుగుతుందన్నారు. ఎంఎస్, బీటెక్ డిగ్రీ పొందిన యువకులు ప్రజలకు సేవలు అందించే అవకాశం కలిగిన పోలీస్ వృత్తిని ఎంచుకోవడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందించారు. श्रीमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है सर। ప్రభుత్వంలో ఉన్న చాలా డిపార్ట్మెంట్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఎ హ్యూమన్ రిసోర్స్ ఇంటెన్స్ డిపార్ట్మెంట్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బంది వేరే డిపార్ట్మెంట్లో ఇంతమంది సిబ్బంది ఉండరు. ఈరోజుకి మనది తెలంగాణ స్టేట్ పోలీస్ది టోటల్ 70,000+ ఎంప్లాయీస్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంత మంది సిబ్బంది ఉండరు. సో ఇటువంటి డిపార్ట్మెంట్ని నడపాలి, అందరూ ఒకేలాగా ఆలోచన చేయాలి, అందరూ ఒకేలాగానే సేవను అందించాలి. యూనిఫార్మ్ సర్వీసెస్ అంటారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఏ సిబ్బందితో మాట్లాడితే, మేము అమలు చేసే చట్టం నుండి ఒకటే అర్థం ఉండాలి, అమలు చేసే విధానం ఒకలాగానే ఉండాలి, మన ప్రవర్తన ఒకలాగానే ఉండాలి. 70,000 మందితో దీన్ని మేము చేయించాలంటే ముఖ్యమైన అంశము శిస్తు అనేది ఉండాలి, డిసిప్లిన్. మనం అందరిలో యూనిఫామ్గా డిసిప్లిన్ అనేది లేకపోతే, నేను ఇందుకు ముందు చెప్పినట్లు ఆ సమాజంలో ఎట్లా ఆ హేవియర్ అనేది ఉంటుంది, ఆ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ లోపల కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ట్రైనింగ్ బాగా రిగరస్గా ఉంటుంది. మీరు అందరూ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇందుకు ముందు చెప్పినట్లు మనది బాగా డ్యూటీస్ అనేది 24/7 డ్యూటీస్ ఉంటుంది. మేము ఆఫీస్లో కూర్చొని చేయాల్సినటువంటి డ్యూటీస్ బాగా తక్కువ. బయట ఫీల్డ్లో, ఎండలో, వర్షంలో రకరకాల ఛాలెంజెస్ని అటెండ్ చేస్తూ చేయాల్సినటువంటి డ్యూటీ మ్యాక్సిమం ఉంటుంది. అవే 75-80% అట్లాంటి డ్యూటీసే ఉంటుంది.